అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ సభాముఖంగా అందరూ కాపులందరూ కూడా ఇక్కడ సమావేశం జరిగింది. అందరిలో ఒక ఆవేశం ఏర్పడింది, అందరిలో ఒక ఆలోచన అనేది ఏర్పడింది. అందుకనేసి సంఘటితంగా కడప నడిబొడ్డులో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన రాయలసీమ చాలా వెనుకబడింది. రాయలసీమ నుంచి ప్రతిసారి సీఎంలు అవుతున్నారు, ఏం చేయకుండానే వెళ్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర ఇదంతా కూడా అక్కడ మంచి నీటి వర్షాధారం ఎక్కువగా, వాటర్ ఫెసిలిటీస్ బాగున్నాయి. రాయలసీమ కరువు జిల్లా కాబట్టి రాయలసీమ మీద ఇది చేయాలి. ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మీరందరూ కూడా అడగండి, విద్యావంతులు అడగండి, లాయర్లు అడగండి, డాక్టర్స్ అడగండి, ఇక్కడ ప్రజలు అడగండి. ఇక్కడ అంత పెద్ద కొన్ని వేల ఎకరాలు లాస్ట్ టైం శంకుస్థాపన చేయబడింది, అది అట్లే ఉంది, మూలన పడిపోయింది. అదేవిధంగా చాలా అపారమైన ఖనిజ సంపద ఉంది మన కడప దీంట్లో, కడప రాయలసీమలో. వాటినంతా వెలికి తీసి ఇక్కడ మంచి మంచి ఇండస్ట్రీస్ కూడా రావాలి. తర్వాత మాకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి మేము పోరాడాము. మేము మా రాము వెంట అందరం నడుస్తాము. రాము చెప్పాడు, నేను పొట్టి శ్రీరాములాగా అమర నిరాహార దీక్ష చేస్తానన్నాడు. వారికి మేము సదా ఎల్లవేళ్లలా కృతజ్ఞతతో కూడి అందరం కూడా ఆయనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక రాయలసీమ కోసం చేయగలిగిన, రాయలసీమలో పుట్టిన గబ్బులి కాబట్టి అతనికి మేమందరం కూడా సపోర్ట్ చేయడానికి సభాముఖంగా చెప్తున్నాము. తర్వాత ఒక విజయవాడలోనో వైజాగ్లోనే అన్నీ తీసుకుపోయి ఇండస్ట్రీస్ అంతా అక్కడే పెట్టేయడం, ఇంతకుముందు కూడా తప్పిదం జరిగింది. లాస్ట్ టైం కూడా మన సీఎం గారు హైదరాబాద్ డెవలప్ చేసేసాడు, అక్కడి నుంచి వచ్చేయడం, మళ్ళీ ఇక్కడికి రావడం, ఇక్కడ చేసేయడం. రాయలసీమ చాలా వెనుకబడి ఉంది. ఇక్కడ చాలామంది విద్యార్థులు, చాలామంది కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇక్కడ కూడా కొన్ని డైవర్ట్ చేయాలి, సాఫ్ట్వేర్ కంపెనీస్ రావాలి. అదేవిధంగా మెడికల్ కాలేజెస్ రావాలి, హాస్పిటల్స్ కూడా ఇక్కడ రావాలి. ఇక్కడ కూడా సమృద్ధిగా చేయాలి. ఇక్కడ డ్యామ్స్ని కూడా మరమ్మతు చేసి డ్యామ్స్ అంతా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.